రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించే స్థానం ఏలూరు పార్లమెంట్. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఈ పార్లమెంట్ పేరు తరచూ నానుతూనే ఉంటుంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతూ ఉంటాయి. తాజా ఎన్నికల్లో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్లుగా ఫైట్ నడిచింది. ఇద్దరు వారసుల మధ్య జరిగిన పోర్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఏలూరు పార్లమెంట్ లో యాదవ్ వర్సెస్ యాదవ్ 2019 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా? కారుమూరి సునీల్ కు కలిసొచ్చే అంశాలేంటి? టీడీపీకి జనసేన బీజేపీ ఓట్లు బదిలీ అయ్యాయా? ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రెండు ప్రధాన పార్టీల తరపున యువకులే తలబడ్డారు. ఈ పార్లమెంట్లో విజయం సాధించబోయే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ బలంగా ఉంది. వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, టీడీపీ తరపున పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో భారీ విక్టరీ కొట్టిన వైసీపీ ఈసారి సీన్ రిపీట్ చేస్తుందా, లేదంటే టీడీపీ విజయం సాధిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 16,25,655. ఇందులో పురుషులు 7,93,829, మహిళలు 8,31,701, థర్డ్ జెండర్ 125, సర్వీస్ ఓటర్లు 686 మంది ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 2014లో 82.76%, 2019లో 83.75%, తాజాగా ఈ ఎన్నికల్లో 84% పోలింగ్ నమోదైంది. 2019 ఫలితాలను రిపీట్ చేసేందుకు వైసీపీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ దూరంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ ను అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏలూరు పార్లమెంట్లో యాదవ సామాజిక వర్గానికి గట్టి పట్టుండటంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సునీల్ నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ కుమార్ ను బరిలోకి దించింది. పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు. ఏలూరు పార్లమెంటు పరిధిలో 1,00,000కు పైగా యాదవ సామాజిక వర్గం ఓట్లున్నాయి. ఇప్పటి వరకు బీసీలకు ఎంపీ సీటు కేటాయించిన సందర్భాల్లేవు. 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుండడం కారుమూరి సునీల్ కు కలిసొస్తుంది. తండ్రి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పటి నుంచి సునీల్ కు ఏలూరుతో అనుబంధం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి 7 అసెంబ్లీ స్థానాల్లో అద్భుతమైన విజయాలను ప్రజలు అందించారు. ఊహించని మెజార్టీలిచ్చారు. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ సహకారం, ఇటు పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేల సహకారం ఉండడంతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో సునీల్ ఉన్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశాలు లేకపోలేదు. మాజీ మంత్రి ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు పనితీరుపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కారుమూరి సునీల్ కు జనంలో ఆదరణ ఉన్నప్పటికీ స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకత ఎలాంటి ప్రభావం చూపుతుందో జూన్ 4న తేలనుంది. కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ ను ఏలూరు నుంచి బరిలోకి దించింది. ఇక్కడ నుంచి 5 సార్లు గెలిచిన టీడీపీ ఈసారి విజయంపై ధీమాతో ఉంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నియోజకవర్గంలో అడుగుపెట్టిన మహేష్ కు నేతలందరినీ సమన్వయం చేసుకునే సమయం దక్కలేదనే చెప్పాలి. పార్లమెంటు పరిధిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవకపోవడం కొంత మైనస్. యనమల కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు కేటాయించడంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఎంపీ సీట్ను ఆశించారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో పుట్టా మహేష్ ను రంగంలోకి దింపింది. అటు జనసేన, ఇటు బీజేపీ పార్టీలు టీడీపీకి ఎంతవరకు సహకరించాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు పోలవరం, కొల్లేరు, చింతలపూడి లిఫ్ట్ నిర్వాసితుల సమస్యలు కలిసొస్తాయని లెక్కలేసుకుంటోంది. ఏలూరు పార్లమెంటుని ఈసారి ఎవరు కైవసం చేసుకోబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. 2019 రిపీట్ చేయాలని వైసీపీ ఉంటే పొత్తులతో విజయం దక్కుతుందని మహేష్ ధీమాతో ఉన్నారు.